మేము మార్నింగ్ 4:30కి అయితే లేచాము, శంకర్ నేను. మేము అలా ఒక 15-20 నిమిషాలు నల్గొండ చేరుకొని నల్గొండ నుంచి మేము ఇద్దరం కలిసి బయలుదేరుతున్నాం. షఫీ సలీం అయితే హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరారు. మేమైతే మల్లెపల్లిలో కలుద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము. శంకర్ నేనైతే ఇప్పుడు ఛాయ్ కంప్లీట్ చేసేసుకొని మేము ఇప్పుడు బయలుదేరాలి. సేమ్ టైంకి రీచ్ కావాలి. ఒక 5 నిమిషాల గ్యాప్తో రీచ్ అవుదామని అన్న ప్లాన్తో లొకేషన్ పెట్టుకొని బయలుదేరాం. ఏదేమైనా మేము ఈ పొగమంచు అయితే బీభత్సంగా ఉంది. మినిమం 30-40 స్పీడ్లోనే వెళ్తుంది బండి. ఇంత ముందుకు వెళ్ళంగానే పొగమంచు ముంగట ఏ వెహికల్ వస్తుందనేది కూడా మనకు కనిపించలేదు. అందుకనే మొత్తం పార్కింగ్ లైట్స్ వేసేసుకుని జాగ్రత్తగా చూసుకుంటూ మధ్యలో గుంటలు గిట్లా డేంజరస్ గా వస్తున్నాయి. ఈ వీడియో మొత్తం మొబైల్లో ఎడిటింగ్ చేస్తున్నాను, తప్పులంటే క్షమించగలరు. మొత్తానికి అయితే మేము మల్లెపల్లి దగ్గర కలుసుకుని నలుగురు కలిసి మేము అక్కంపల్లికి అయితే బయలుదేరాము. ప్రజెంట్ అయితే అంగడిపేట దగ్గర అయితే మేము జర్నీలో ఉన్నాము. అయితే ఎర్రలు అయితే తీసేసుకున్నాము. కేజీ 1000 రూపాయలు. అక్కడ లొకేషన్ చాలా బాగుంది. పక్కనే కాలువ అవుతుంది, కొబ్బరి చెట్లు, ఆ పక్కనే మెయిన్ రోడ్డు, అక్కడ వెహికల్స్ వెళ్ళడము అంతా చూస్తుంటే మార్నింగ్ కదా, పొద్దు వల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ లొకేషన్. అలా మాట్లాడుకుంటూ మేమైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసాం. ఎందుకంటే పొద్దుగాల కదా, నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఆకలి అయితే ఏదో, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తాం. మేము అందరం కలిసి టిఫిన్ చేసి అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బండిలో మొత్తం సామాన్లన్నీ సదురుకొని ఎర్రలు జాగ్రత్తగా పెట్టేసి, అవి జాగ్రత్తగా పెట్టకపోతే అవి బయటికి వెళ్ళిపోతాయి, మొత్తం అంగం అయిపోతుంది. అందుకని అట్లా సేఫ్గా అట్లా బట్టలో పెట్టేసి, కవర్లో పెడితే చనిపోతాయి, మరి అది ఇట్లా తెలుసుకోవాలి. బట్టలో పెట్టేసి ఇంకా ఆ రోడ్ అవతలనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరు నచ్చిన ఫుడ్ వాళ్ళు అందరం కలిసి టిఫిన్ సెంటర్లో అయితే వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఉంటుంది, ఏంటంటే ఎవరు ఏం తినాలనేది. ఇప్పుడు నేను షిఫన్ ఏది తింటే నాకు తింటా, నేను పూరి తింటే ఆయన ఇడ్లీ తింటాడు, నేను ఇడ్లీ తింటే ఆయన మైసూర్ బోండా అంటాడు. అందుకని చాలా వరకు ఏంటంటే మేము ఇక్కడ లాంగ్ వచ్చినప్పుడు ఆచారం అట్లా దాటామంటూ కంపల్సరీ పూరి తింటాం. ఎందుకంటే పూరి మడి ఇక్కడ మాత్రమే పప్పు ఇస్తారు, వేరే ఇలా మొత్తం ఏంటంటే సాంబార్ అని చట్నీలు అని అవన్నీ ఇస్తారు, ఇంకా అవే తింటాం. ఇక్కడ ఏంటంటే కొంచెం ఛాయ్ స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మస్కతి వాళ్ళది ఛాయ్ మొత్తము. ఇక్కడ మస్కతి ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇక్కడ ఛాయ్ తాగేసి ఇక్కడ మేము మొత్తానికి అయితే ఇక్కడ ఫిషింగ్ స్పాట్కి అయితే వచ్చేసినాము. ఇది అక్కంపల్లి బ్యాలెన్సింగ్. ఇది ఇక్కడ చాలా మంది సండే వచ్చిందనుకో ఇక్కడ నిలబడడానికి చోటు ఉంటుంది. మస్తు హైదరాబాద్ నుంచి కార్లలో చాలా మంది వస్తూ ఉంటారు. శంకర్ మా పెడితే బాగానే ఉండదు. ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మంట అయితే పెడుతున్నాడు సలీము. అక్కడ సైడ్ టైం వేస్ట్ చేయకుండా షఫీ భాయ్ అయితే మాత్రం చేపలు పట్టడానికి అక్కడ ప్రయత్నం చేస్తుండు. ఇట్లా లాస్ట్ టైంలోనే 2 చేపలు పట్టినాయి మాకు. ఇంకా చేపలు అయితే ఇక్కడ మొత్తం కడిగి నీట్గా కడిగి ఇక్కడ ఉప్పు పట్టించి పెట్టినాము.
ఇక్కడ శంకర్ బాయ్ మాత్రం ఇక్కడ మొత్తం కటింగ్ మా సెక్షన్లో ఉన్నాడు. కారం అయితే వేసినాము, ఉల్లిగడ్డ వేసినాము. ఎర్రగా అయిపోయింది. ఇంకేం వేస్తున్నారో దాంట్లో? वही बोल रहा मैं, पीने के लिए लगा। सलीम भाई, सफीर भाई अभी मच्छियों के लिए कोशिश कर रहे हैं. अभी खट्टे मार मच्छर दाल तो मार खाता नहीं, खट्टा मार खाता. मुरकुल के जैसे रहते थे देखो. अपन चाय में डाल के खा देते हो. और हेल्दी बच्चों खीरा नहीं. నవవయ్య బాబు ఆ నవ్వుకి కడుపు నిండిపోయింది మా నలుగురికి. ఇంకా ఆగుతలేడు ఇక షెఫన్న. 1 by 1 గుంజు వేస్తూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. సలీం అన్న మొత్తము కటింగ్ సెక్షన్లో ఉన్నాడు. మొత్తము షెఫ్ అన్న మాత్రము ఇక్కడ మొత్తం చేపలు పట్టడానికే నాకు టైం ఇచ్చినాము. మేము ఇక్కడ శంకర్ నేను మాత్రము ఇక్కడ వేరే వర్క్ చూసుకుంటున్నాము. ఇటు సైడ్ పక్కపొట్టి కాలువ, మధ్యలో రోడ్డు పైన వంట, మళ్ళీ పక్కపొట్టి ఇక్కడ మొత్తం చెట్లు అంతా ఇట్లా కష్టపడి చూడండి, ఎంత కష్టపడి మొత్తానికైతే మాత్రము చేపలు ఇంకా పడతాయేమని చూస్తున్నాడు. చూద్దాం. ఇంకా తీయమంటే తీయకుండా ఎట్లా కూర్చొని చూడు. కోసిండు, నేను ఒప్పుకుంటా, అవన్నీ కోసిండు. వీడియోలు ఏమంటే తీసుకురాడు. ఒక దిక్కు చేపలు ఇక్కడ పడుతూనే ఉన్నాము. సంవత్సరం వద్దు సలీం, అట్లనే కదా డైరెక్ట్. ఇక్కడికి రావడానికి అయితే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము పక్కంపల్లి. ఇక్కడ ఏంటంటే ఒకసారి వస్తే పడతాయి, ఒకసారి వస్తే పడవు. అందుకనే 50-50 ఛాన్సెస్. ఈరోజు అయితే మా అదృష్టం బాగానే ఉంది అనుకోవాలి. ఈరోజు అయితే మాకు అనుకున్న చేపలు అయితే ఇక్కడ చేపలు పడతా ఉన్నాడు. వచ్చిన చేపలను ఎంబడే చంపేస్తుండు. ఆ చేపలను సలీం తీసుకుపోయి దాన్ని మొత్తం మేడికాడికి సాఫ్ చేసి పడేస్తుండు. నేను తీసుకుపోతున్నా, మంచిగా ఆడ ఫ్రై మంచిగా మసాలాలన్నీ కలిపి పెట్టా. ఇప్పుడు ఆడ కర్రీ ఉండాలి.
మళ్ళీ ఇప్పుడు ఇంకో చేప అయితే షెఫ్కి పడింది. ఇప్పుడే చెప్పిండు చేప పడింది అన్న, వెయిట్ వస్తుందని చెప్పేసి. చూడండి ఈరోజు మాత్రం ఇక్కడ అల్ల పడ్డా కానీ మళ్ళా వీడ చెవి ఎక్కడ షెఫ్ అన్న మాత్రం అస్సలు తగ్గుతలేడు. అసలు మేము ఏదో 1-2 బట్ట అని రిక్వెస్ట్ చేసినాము, అది లక్ అన్నది ఆ టైం అనేది అలా వర్కౌట్ అయింది. మాకు ఆపోజిట్లో వేరే వాళ్ళు పడుతున్నారు కానీ వాళ్ళకు ఒక 5 మంది 6 మంది ఉన్నారు కానీ వాళ్ళకు గంట గిట్ల ఒకటి పట్టట్లేదు. అంటే మేము నిల్చున్న ప్లేస్ అలాంటిది. కానీ ఎంతైనా జర షెఫ్ పోయి టాలెంటెడ్ పర్సన్. ఒక దిక్కు ఇక్కడ షెఫ్ అయినా పట్టిస్తూ ఉంటే సలీం మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వంట కార్యక్రమం అయితే మనం చేస్తూ ఉన్నాము. బాబు యాందిరయ్యా యాం చేస్తున్నా कोसी के टेम्पर वाली अरे बैग में है ना रे रस्सी. अरे हाओ मस्त हो ఈసారి అయితే పెద్ద చేప పడింది. ఇది పాంప్లెట్లోనే చాలా జర విలువైనది. ఇది చేప మంచిగా టేస్ట్ గిట్లా సూపర్ ఉంటుంది. షెఫ్ అని వదలండి ఎంత సంతోషపడుతుండే అన్న. మినిమం దగ్గర 800 గ్రామ్స్ దాకా ఉంటుంది. అందుకనే అందరికి జర సంతోషం అన్నట్టు అనిపించింది. ఇది ఇప్పటివరకు అయితే మాకు వంటకు కావాల్సిన చేపలు అయితే దొరికినాయి. మేము ఇంతటితో మేము ఆపేస్తున్నాం ఇంకా పట్టడం. ఇప్పుడైతే రైస్కి అయితే మేము ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. కర్రీ అయిపోయింది, ఇప్పుడు రైస్ స్టార్ట్ చేస్తున్నాం. ये साइड में पकड़े तो इसमें कांटा बहुत रहता. हाँ लेकिन लोग बोलते हैं क्या इसमें कांटा बहुत रहता. इसको जो है ना ऊपर कांटा रहता. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ బాగా అలసిపోయారు చేపలు బట్టి. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు 3 o'clock అట్లా బయలుదేరారు. అందుకని నైట్ నిద్ర వెళ్ళే వాటికి జరసేపు కొంచెం అలా రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ పడుకొని లేచి మళ్ళీ ఫిషింగ్ చేయాలి. మేము తిన్నాక అయితే ఆపోజిట్ ఉన్న ప్లేస్కి అయితే షిఫాన్ వెళ్ళి చూసిండు. అన్న ఇక్కడ చేపలు బాగా పడుతున్నాయని చెప్పిండు. నేను ఇట్లా గాల్లో మేయంగానే కథం చూడండి చేప ఎట్లా పడిందో. ఇంకా సలీం గిట్ల వచ్చిండు, షెఫీ నేను ముగ్గురం కలిసి ఏసుడు గుంజుడు దగ్గర గంటన్నర సేపు అయితే లాగాము. 10-12 కేజీల దాకా చేపలు అయితే వచ్చేసినాయి. మాకు తినడానికి దొరికినాయి, ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా దొరికినాయి. మాది అయితే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. రిటర్న్లో ఉన్నాము. ఆచారంలో ఆగి गुस्से में नहीं बोल रहे हम लोग घर में एक ही बात अरे इतना शाम नहीं और उसमें नहीं है ना दूर के चाहिए हम लोग आने वाला मकान వస్తుంది కారు ఆంధ్రాకి వస్తుంది. అదే అది వచ్చింది కదా అలాంటి అక్కడ వరకు వస్తారా నా ప్లాన్ లోపల మర్చిపోవాలి. ఎంత దూరం కొంచెమే దూరం వచ్చి మేము నమస్తే అసలు Hi dude, what's up? What's up?
జ్వరం వచ్చింది ఇంకా సిరప్ తీసుకున్నాను నా पकड़ने का टाइम ब्रेक मारना हाँ कंपल्सरी మజా చేస్తాను చాలా మంది ఇట్లానే వస్తుంది కూడా అన్న ఖాళీ కవర్ పెట్టి చూపించు రైట్ అన్నా చెప్పు ఆడ కార్డు తీసుకోకుండా ఏం లేదు